నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను రాజు. మిత్రులారా, మొత్తం మీద అయితే ఊళ్ళల్లో ఓటర్ దేవుళ్ళు మామూలు మనుషులు అయ్యారు. నిన్న మొన్నటి దాకా కోటర్లు, తర్వాత బిర్యానీలు, మంచి మంచి దావతులు ఇచ్చి కాలు మొక్కిన ఆ ఓటర్ దేవుళ్ళు ఇక ఇయాల్టి నుంచి మామూలు మనుషులు అయిపోయారు. ఎందుకంటే 3 విడతలలో కూడా పంచాయతీ ఎన్నికలు అనేది 12,726 గ్రామాలలో సర్పంచులుగా ఎన్నికైనరు. కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అయినారు, కొన్ని చోట్ల పార్టీ తరఫున నిలబడి ఎన్నికైనరు. సో వాళ్ళందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మీ ఊరిని అభివృద్ధి చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆశించి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలకు విధేయులుగా ఉండండి. అట్లనే అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా నిన్న ఆ స్పీకర్ గారు అయితే ఒక పెద్ద బాంబు వెల్చిరు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పీకర్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్తే వాళ్ళు పార్టీ మారలే అని చెప్పేసి స్పీకర్ గారు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. సో ఇట్లా బయట సలిసలిగా ఉన్నా కానీ వార్తలు మాత్రం చాలా గరం ఉన్నాయి. ఏంటి ఏమేం వార్తలు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు దినపత్రిక. హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము. హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు. శీతాకాల విడిదిలో భాగంగా 5 రోజుల పర్యటన. 19న రామోజీ ఫిలిం సిటీలో క్లబ్ సర్వీస్ కమిషన్ల జాతీయ సదస్సులో ప్రసంగం. 20న శాంతి సరోవర్ సదస్సు. 21న ఎట్ హోమ్. 22 నాడు తిరిగి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తంగా 5 రోజుల పాటు మన హైదరాబాద్లో రాష్ట్రపతి గారు అయితే ఉండబోతున్నారు. అంటే ఈ శీతాకాలం అంటే బ్రిటిష్ కాలం నుంచి ఈ ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. ఎందుకంటే తెలంగాణ సమశీతోష్ణ మండలి. ఇక్కడ అంత బ్యాలెన్స్ ఉంటుంది. చలి కానీ, వాన కానీ, ఎండ కానీ అంత బ్యాలెన్స్గా ఉంటుంది. సమశీతోష్ణ మండలి కాబట్టి అప్పటి నుంచి ఉండే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తుండేది అప్పటి నుంచి రాజులు. సో అదే ఆనవాయితీగా ఇక్కడ వచ్చింది 5 రోజుల పాటు కార్యక్రమాలలో. ఎందుకంటే ఈ దక్షిణ రాష్ట్రాలతోని కొంత అనుసంధానం ఏర్పడుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు. వీళ్ళ దానికి సంబంధించి కొంత మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు హైదరాబాద్లో ఉంటున్నట్టు సమాచారం. ఇక పంచాయతీల్లో కాంగ్రెస్ తే జైతే యాత్ర. 3 విడతల్లో దాదాపు 8,000 సర్పంచ్ స్థానాల కైవసం. మొత్తంగా అధికార పార్టీ చేతికి 62% పంచాయతీలు. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు, 4వ స్థానంలో బీజేపీ అయితే వచ్చిందంట. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్ర యాత్ర కొనసాగించింది. అన్ని జిల్లాల్లోనూ హస్తం పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించి జోరు మీద ఉన్న అధికార పక్షం తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ ఆధిపత్యం కనబరిచింది. బుధవారం అర్ధరాత్రి వరకు వచ్చిన తుది విడత ఫలితాలను కలుపుకొని 3 విడతల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 62% గ్రామాల్లో విజయ బావుటా ఎగురవేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతుదారులు చాలా జిల్లాల్లో పోటీ ఇవ్వలేక చెతికిల పడపోగా బీజేపీ ప్రభావం నామమాత్రంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,278 పంచాయతీలుగాను వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 26 పంచాయతీలను మినహాయిస్తే 12,702 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు మొత్తం కూడా కలుపుకొని 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను అయితే నమోదు చేసింది. బుధవారం అర్ధరాత్రి అందించిన తుది ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఏకంగా 7,793 స్థానాలు కైవసం చేసుకుంది. ఇది దాదాపు 8,000కు చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకుందాం అసలు మొత్తం ఎన్ని పంచాయతీ ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, దాంట్లో ఏ పార్టీ గెలిచింది అనేది ఒకసారి చూసుకుందాం. ఎన్ని గ్రామ పంచాయతీలు మొత్తం అంటే జీపీ 12,726 గ్రామ పంచాయతీలు. దీంట్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందంటే 6,726 అంటే 52.85% అన్నట్టు. 85% కాంగ్రెస్. నెక్స్ట్ బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ ఎంత గెలిచిందంటే 4,031 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలిచింది. ఇది 31.67%. నెక్స్ట్ బీజేపీ ఎంత అంటే 697 గ్రామ పంచాయతీలలో విజయ బావుట ఎగిరేసింది అని చెప్పుకోవాలి. 47%, 5.47%.
బీజేపీ, ఇక ఇతరులు ఇండిపెండెంట్స్ వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఇండిపెండెంట్స్ ఎంత అంటే 1272% ఉన్నారు. 72 గ్రామ పంచాయతీలలో ఎన్నికైనారు. 9.99%. ఇంకొక 10% అనుకోవచ్చు ఇంకా. సో ఇది మొత్తం గ్రామ పంచాయతీలు 12,726 గ్రామ పంచాయతీలు ఉంటే కాంగ్రెస్ వచ్చేసి 6,726 గ్రామ పంచాయతీలు, అంటే సగం 52%. 52% కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు, 31% బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిర్రు, 5% బీజేపీ వాళ్ళు గెలిచిర్రు, ఇండిపెండెంట్లు 9% గెలిచిర్రు. బీజేపీ కంటే ఇండిపెండెంట్లు ఎక్కువ, ఓ 4 రేట్లు ఎక్కువ ఇండిపెండెంట్లు గెలిచిర్రు బీజేపీ కంటే. ఇక 31% బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అధికార పార్టీ 50% గెలిచింది. 50% మీకున్న మార్క్. 50% మీరేం విజయబావుట డంక మొత్తం కాంగ్రెస్ కైవసం అదంతా ఏం లేదు, అది కాదు. 50% మీరు గెలిచిరు, 50% ఇతరులు గెలిచిరు. జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి ఓ 70% రావాలి. 70 నుంచి 80% గెలిస్తే సంపూర్ణమైన ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మీ మీన ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారంటే సగం 50% అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఇదన్నట్టు దీనికి సంబంధించింది. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పు. గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావుపై అనర్హత వేటుకు నిరాకరణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు డిస్మిస్. పోచారం సంజయ్ కుమార్, కాళయాదయ్య కూడా విచారణ పూర్తి. నేడు తీర్పు కాపీలను రేపు సుప్రీంకోర్టుకు పంపనున్న స్పీకర్. ఇక మిగిలింది దానం, కడియం విచారణ. బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం వివరణ. నేటికి వివరణ ఇవ్వని దానం. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఆధారాలు లేవని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చారు. ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ నియోజకవర్గం, అరికపుడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గం, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం, తెల్ల వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గం. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. వీళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారలేదంట. వాళ్ళు ఏ పార్టీలను అయితే గెలిచిరో ఆ పార్టీలనే ఉన్నారట. కానీ ఆ పార్టీలతో ఎప్పుడు కలవరట, వీళ్ళతోనే కలుతారట. ఇగో ఇట్లున్నది. ఒక్కసారి చూసుకుందాం మనం. అయితే ఇక్కడ కడియం వివరణ అంటే ఇప్పటికీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉండని చెప్పేసి ఆయన వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట. మన వాట్సాప్ ఓపెన్ చేయండి ఒకసారి చూద్దాం ఏంది అనేది. కడియం శ్రీ గారిది రేపు చెప్దాం. కడియం శ్రీ గారిది తర్వాత చెప్పుదాం ఒకసారి. ఇగో వీళ్ళ అఫీషియల్లో తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అఫీషియల్లో రాసుకున్నారు. కాంగ్రెస్లోకి జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇల్లు అఫీషియల్లో కాంగ్రెస్ అఫీషియల్లో రాసుకున్నారు. జూబ్లీ హిల్స్ నివాసంలో కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలోకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. వీళ్ళు అఫీషియల్ ఏమని రాసుకున్నారు? కాంగ్రెస్ లోకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిండు. వీడియో పెట్టి సంజయ్ కుమార్ గారికి స్వయంగా రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కండగప్పాడు. చూసుకోవచ్చు. ఇంకా ఇటు పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. చూడు. సో నిన్న తీర్పు ఏమొచ్చింది అని అంటే వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు అయితే లేవు అని తీర్పు వచ్చింది. మరి స్పీకర్ గారు ఆ విధంగా తీర్పిచ్చారు. అయితే ఒకసారి ఇది చూడిపోయి మొత్తం 10 మంది ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిరని చెప్పేసి ఈ 10 మంది పైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిరు. వీళ్ళు పార్టీ ఫిరాయించారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళిరు. దీన్ని జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఏం చెప్పిందంటే, స్పీకర్ గారు మీరు తేల్స్తారా మమ్మల్ని తేల్చమంటారా అని చెప్తే మొదట్లో స్పీకర్ పట్టించుకోకపోతే స్పీకర్ గారి మీద కోర్టు దిక్కన కేసు కూడా పెడతామనేసరికి మాకు కొంచెం టైం కావాలని చెప్పేసి స్పీకర్ తరఫున న్యాయవాదులు కోరిరు. సరే పోనీ అని చెప్పేసి టైం కూడా ఇచ్చిరు. టైం కూడా ఇస్తే ఇప్పుడు తప్పదు కదా. సో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి తప్పదు కాబట్టి చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి నిన్న ఒక 5 మీని ఇచ్చిండు. 3 నెలల టైం ఇచ్చింది సుప్రీంకోర్టు. 3 నెలలు కంప్లీట్ అయిపోతారు. ఒకసారి ఇలా పేరు రాయి. ఈ 5 పేర్లు నిన్న ఇచ్చిర్రు. తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యేనే. రెండవది బండ్ల కృష్ణమోహన్, గద్వాల్ ఎమ్మెల్యే. ప్రకాష్ గౌడ్, గద్వాల. రాజేంద్ర నగర్, ప్రకాష్ గౌడ్. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే. తర్వాత అరకెపూడి గాంధీ, శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే. తర్వాత ఈయన గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే. ఇవో 5 ఎమ్మెల్యేలు. తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ గద్వాల్ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, అరకెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే. ఈ 5 కూడా ఏ పార్టీలకు పోలేదని చెప్పేసి స్పీకర్ గారు క్లీన్ చీట్ ఇచ్చిర్రు. వీళ్ళు ఏ పార్టీలకు పోలే అంటే స్పీకర్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ లోకి చేరినట్టు ఆధారాలు లేవు, అధికారిక ఆధారాలు లేవు. సాక్ష్యాలు లేవు, అధికారిక ఆధారాలు లేవు. పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు సభ్యత్వ పత్రం ఉంటుంది కదా, అది కూడా లేదు సభ్యత్వం. తర్వాత అసెంబ్లీలో విప్ ఉల్లంఘించిన రికార్డు లేదు. కేవలం ఫోటోలు, కండువాలు, మీడియాలలో వచ్చే వార్తనలు ఇవి ప్రామాణికం కావు కాబట్టి మేము తీసుకోలేము అంటే వాళ్ళ మీద అనర్హత వేయలేము అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి అధికారికంగా చేరినట్లు రుజువు ఏంది అది మనం వీడియో చూసినాం. స్వయంగా రేవంత్ రెడ్డి గారే కండవ కప్పినట్టు అఫీషియల్ పేజ్ లో కూడా వాళ్ళు రాసుకున్నారు. తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు ఆధారం లేదంటే మనకు చూపిస్తారా? వీళ్ళు ఇచ్చింది చూపిస్తారా, వాళ్ళు తీసుకుంది చూపిస్తారా? అది మీ పార్టీ సంబంధించిన అంశం, మీ అంతర్గత విషయాలు అవి. మీరు ఇచ్చిరా ఇయ్యలేదా ఏంది అనేది అది మీకు తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడు కేవలం ఫోటోలు దీని ద్వారానే మేము ఇయ్యలేమంటే ఇంకేం చేయాలి? మరి సాధారణమైన జనం అంటే ఇంకా ఇప్పుడు పార్టీ చేంజ్ అయినట్టు ఏం ఆధారం కావాలి? ఇంకేం కావాలి అంటే ఇప్పుడు ఆయన చెప్పినా నేను పార్టీ మారినా అని చెప్పినా దానికి సాక్ష్యం లాగా తీసుకోకపోతే ఇంకా ఏం కావాలనేది అర్థం కాదు. అంటే ఇక్కడ విప్పుకు వ్యతిరేకంగా ఓటేలని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళను మేము అనర్హత పిటిషన్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయలేము అని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడుతున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఒక 3 ఉన్నారట, ఇంకో 2 తర్వాత ఎల్లుండి చెప్తారట. రేపు కూడా అంతే వస్తుంది, ఇంకేముంది ఇంకా వాళ్ళు 3 ఎట్లా మారినట్టు అవుతుంది, వాళ్ళు కూడా 3 మారినట్టు కాదు కదా ఇక. సో ఇది కథ.
ఇక ముగిసిన పల్లె పోరు చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో 85.77% పోలింగు, యాదాద్రి మెదక్ జిల్లాలో 90% పైనే, అత్యల్పంగా నిజామాబాద్లో 76%, సిరిసిల్లలో 79%, రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 85.3% నమోదైతే అయిపోయింది. 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉందంట. వార్డు సభ్యులు కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు చేశారు. సో ఫస్ట్ 20 తారీఖున ప్రమాణ స్వీకారం అయితే పెట్టాలని చేసిరు. మరి ఆ రోజు అమాస ఉందని చెప్పేసి, ముహూర్తాలు మంచి లేవని చెప్పేసి ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో వాళ్ళ విజ్ఞప్తుల మేరకు 22 తారీఖు అయితే మార్చిరంట. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎన్నికైన సర్పంచ్లు వార్డు సభ్యులు ఉంటారో 22వ తారీఖున వాళ్ళ ప్రమాణ స్వీకారం అయితే ఉండనుంది. ఇంకా కానీ ఈసారి ఓట్లలో చాలా మంది పాల్గొన్నారు. ఎక్కువ ఫస్ట్ విడతలో 85%, సెకండ్ విడతలో 80 దాటింది, థర్డ్ విడతలో కూడా 80 దాటింది. హైదరాబాద్ కార్పొరేటర్లు అనుకో దండం పెట్టాలి, రా ఓటేసిపోవాలనాలి. కానీ ఊళ్ళల్లో పోయి మరి ఓటేసిరు. చాలా మంది ఓట్ల దీంట్లో పాల్గొన్నారు. స్పీకర్ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం. విప్ ఆది శ్రీనివాస్ ఇక కట్టుబడి ఉండకపోతే ఇంకేం చేస్తారు? మళ్ళా కూడా కోర్టుకు వెళ్తామని చెప్పేసి, మీరు ఎట్లా అని చెప్పేసి మాట్లాడిరు అని చెప్పేసి, ఎట్లా క్లీన్ చిట్ ఇచ్చిరు అని చెప్పేసి మళ్ళీ కూడా కోర్టుకు వెళ్తారట స్పీకర్ పైన. స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారేమో వాళ్ళని తప్పించి దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంటే ఢిల్లీలో ఒక మాట చెప్తారు, రాష్ట్రంలో ఇంకో పని చేస్తారు. వీళ్ళు రాజ్యాంగం పట్టుకొని, రాజ్యాంగం 10th షెడ్యూల్లో ఉంది, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి ఊరు తిరిగిరు కదా రాజ్యాంగాన్ని పట్టుకొని. ఇంకేం చెప్పిరు? బీజేపీ వాళ్ళు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించేది మేమే, రాజ్యాంగాన్ని కాపాడే సైనికులం మేమే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిరు కదా. ఇప్పుడేమో ఆ రాజ్యాంగానికే తూట్లు వచ్చే ప్రయత్నాలు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు. ప్రజాస్వామ్యం కూని, సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్కు గౌరవం లేదు కేటీఆర్. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ హరీష్ రావు. ఇది రాజ్యాంగానికి కాలరాయడమే అని కామెంటు. రాజ్యాంగానికి కాలరాయడమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇదేమైందంటే అప్పట్లో గంప గుత్తగా ఉన్నారు. కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలు గంప గుత్తగా కొని బీఆర్ఎస్లో కలుపుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇంత ప్రయత్నాలు చేయలేదు, ఇంత గట్టి కొట్లాడలే, ఏ పోతే పోనితి అని చెప్పి సపడే కూకున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అట్టెట్లా పోతారని వీళ్ళని సుప్రీంకోర్టు దాకా తీసుకుపోయారు. అయితే విషయం ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏ విధంగా చేర్చుకున్నారంటే ఎల్పీని విలీనం చేసుకున్నారు మొత్తం. అవును, అంటే ఎమ్మెల్యేలను కాదు, ఎల్పీని అంటే 1/3 మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మొత్తం విలీనం చేసుకుంటే అది రాజ్యాంగబద్ధంగా కరెక్టే. అది ఎట్లాంటి డిస్క్వాలిఫికేషన్ ఉండదు, వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ఎల్పీని విలీనం చేసుకున్న సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అట్లా ఇక విద్యుత్ శాఖలో 3వ డిస్కమ్ ఏర్పాటుకు విధి విధానాలతో జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 కల్లా ఉనికిలోకి 29 లక్షల ఉచిత కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకే 2000 ఉద్యోగులు ఆస్తులు అప్పులు బదలాయింపులకైతే చర్యలు. ఇక రాష్ట్ర విద్యుత్ శాఖ పరిధిలో 3వ డిస్కమ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రికల్చర్, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, మిషన్ భగీరథ, జలమండలి, పట్టణ నీటి సరఫరా కనెక్షన్లను ఈ డిస్కమ్ పరిధిలోకి తీసుకురానున్నారు. అన్ని కలిపి సుమారు 29.08 లక్షల విద్యుత్ కనెక్షన్కు దీనికి బదలాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే NPDCL, SPDCL పరిధిలో ఉన్న అప్పులు ఆస్తులను కూడా బదలాయించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త డిస్కమ్ పరిధిలోకి 2000 ఉద్యోగులను నియమించనున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకే కొత్త డిస్కంలోకి డిప్యుటేషన్ పై పంపించనున్నారు. వ్యవసాయ కనెక్షన్ల మీటర్ రీడింగ్ పక్కాగా తీయడానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది అని చెప్పేసి కూడా విద్యుత్ శాఖలో 3వ కొత్త డిస్కమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా దానికైతే అవుతుంది. మరి 2026 ఏప్రిల్ 1 కల్లా అది ఉనికిలోకి వస్తుంది. దాంతో 29 లక్షల ఉచిత కనెక్షన్లకు ఈ ఉచిత కనెక్షన్లు ఏవైతే ఉంటాయో కొత్త డిస్కమ్ పరిధిలోకి అయితే తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనకు వార్త కనిపిస్తుంది. ఇక సాగర్ డ్యామ్ రిపేర్లపై ఏపీ తొండాటనంట. అప్పుడు అడ్డుకొని ఇప్పుడు నిందలు. ఆనాడు తెలంగాణ మరమ్మతులు చేస్తామన్నా ఒప్పుకోలేదు, సగం ఆక్రమించుకొని తామే ఆపరేట్ చేసుకుంటున్నామని బోర్డుకు లేఖలు. రిపేర్లు సహా నిర్వహణ బాధ్యతలు ఏపీకి అప్పగించిన బోర్డు తీరా ఇప్పుడేమో తెలంగాణ రిపేర్లు చేస్తలేదంటూ బోర్డుకు ఏపీ లెటర్లు. దీనిపై తెలంగాణ వివరణ కోరిన KRMB కృష్ణా రివర్ బోర్డు తీరుపైన విమర్శలు అయితే వస్తున్నాయంట. అంటే ఇలా ఏమైందంటే కృష్ణా బోర్డుకు ఏపీ వాళ్ళు లెటర్ పెట్టిరు. ఏమని పెట్టిరంటే, అంటే ఇంత ముందుకున్న నిబంధనలు ఏంటంటే
నాగార్జున సాగర్ మొత్తం దీని బాధ్యతలు తెలంగాణలో చూసుకోవాలి. బాధ్యతలు తెలంగాణలో చూసుకోవాలి. టీజీ శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం బాధ్యతలు ఏపీ వాళ్ళు చూసుకోవాలి. అయితే మనోళ్ళు ఏమంటారు చూద్దాం, కానీ ఇప్పుడు ఈ ఎడమ కాలువ మనది, కుడి కాలువ వాళ్ళది కదా. ఈ కాలువ దిక్కే మనోళ్ళని రానిత్తలేరట, ఈ కాలువ దిక్కు మనోళ్ళని అధికారులను రానిత్తలేరట, పోలీసు వాళ్ళని రానిత్తలేరట. ఇప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు దీని మీద రిపేర్లు కానీ ఇంకేమైనా పనులు కూడా చేయాల్సి వస్తుందిగా. మొత్తం రానిత్తలేరట. మనం లాస్ట్ టైం ఎలక్షన్లలో చూసినాం, ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఎంత దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళిరో మనం అదంతా కూడా చూసినాం. మళ్ళీ ఇప్పుడు తీరా అది ముమ్మిరికి వచ్చేసరికి తెలంగాణలో మీద ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర బోర్డు. దీనికి సంబంధించి కృష్ణ బోర్డుకు లెటర్ పెట్టిరాట. తెలంగాణలో అసలు ఏం పట్టించుకుంటలేరు మా దాన్ని, అసలు ఏం రిపేర్లు ఎత్తలేరు వాళ్ళు, ఏం కూడా చూస్తలేరు అని చెప్పేసి మళ్ళా లెటర్లు పెట్టిరట. ప్రపంచ శాంతి కోసం పనిచేస్తాం, ఇండియా ఇథియోపియా న్యాచురల్ పార్ట్నర్స్ మోదీ ఇక్కడ ఉంటే నా ఇంట్లో ఉన్నట్టే ఉంది, దౌత్య బంధం వ్యూహాత్మక బంధంగా మారిందని వెల్లడి. ఆ దేశ పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం. మోదీని కారులో తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దింపిన అక్కడి పీఎం. మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. సో నిన్న ఇథియోపియా వెళ్లే సందర్భంగా పార్లమెంట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇక్కడికి వచ్చిన వందే మాతరం గీతం ఏదైతే ఉందో దాని గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ ఉన్న సేమ్ మాతృభూమిలాగే అనిపిస్తుంది అని చెప్పేసి మోదీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అక్కడ ఎమర్జెన్సీ వైద్యం కోసం క్రిటికల్ కేర్ సెంటర్లు ఇప్పటికే 3 ప్రారంభం, త్వరలో మరో 9 అందుబాటులోకి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 క్రిటికల్ కేర్ బ్యాగ్స్ ఏర్పాట్లపై సర్కార్ ఫోకస్. హైవేలపై 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటుకు నిర్ణయం. జిల్లాలో ప్రజలకు చేరువ కానున్న గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్, ఐసీయూ, డయాలసిస్ ఆపరేషన్ థియేటర్లతో కార్పొరేట్ స్థాయిలో వైద్యం. ఎమర్జెన్సీ కోసం ఆడాడ దవాఖాన్లు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారంట. మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు, కొన్నింటిపై టెంపరవరీ, కొన్నింటిపై పర్మనెంట్ బ్యాన్. జనవరి 21 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు. ఇక నువ్వు అధ్యక్షుని అయిన కాంచి వేరే దేశాలలోకి అయితే నువ్వు చూపించినంత సుక్కలు ఆ భగవంతుడు కూడా చూపిస్తలేడు. ఆకాశంలో కూడా లేవు అన్ని సుక్కలు చూపిస్తాను. ఇక పొల్యూషన్ ఎఫెక్ట్. ఢిల్లీ బార్డర్లో 9 టోల్ ప్లాజాలు మూసివేయండి. జనవరి 31 వరకు ఓపెన్ చేయొద్దు లేదా వేరే చోటికి షిఫ్ట్ చేయండి. NHAI MCDకి సుప్రీంకోర్టు ఆదేశం. BS4 ఆపై వాహనాలనే ఢిల్లీలోకి అనుమతించాలి, మిగతా వెహికల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు. ఢిల్లీలో ఏటా వింటర్ కాలుష్యం పెరుగుతుండడంపై సీరియస్ అయితే అయిందంట సుప్రీంకోర్టు. అంటే ఒక 9 టోల్ ప్లాజాలను క్లోజ్ చేయాలని చెప్పి, ఎందుకంటే కాలుష్యం విపరీతంగా విరిగిపోతుంది. మంచు రావడంతో ఎక్కడికక్కడ వెహికల్స్ నిలబడడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి టెంపరవరీగా కొంతకాలం ఈ 9 టోల్ ప్లాజాలని కంప్లీట్ గా బంద్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దాని ద్వారా కొంత కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఈ శీతాకాలం వెళ్ళేంత వరకు అని చెప్పేసి. అట్లాగే బిఎస్ పైనుంచి అంటే కింద నుంచి BS3 BS2 వెహికల్స్ ఢిల్లీలోకి అనుమతించకుండా కూడా ఢిల్లీలో నిబంధన అయితే జారీ చేస్తున్నారు. ఇంకా అయిపోయింది కదా ఇది. బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రం క్లోజ్. బెదిరింపుల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం. ఆ దేశంలో క్షీణిస్తున్న భద్రతపై ఆందోళన. బంగ్లాదేశ్ హై కమిషనర్కు భారత్ సమన్లు అయితే జారీ చేసిందంట. భారత్లో వీసా కేంద్రం ఏదైతే ఉంటుందో అంటే బంగ్లాదేశ్లో భారత్ వీసా కేంద్రం అయితే దాన్ని అయితే క్లోజ్ చేసిరంట. అంటే ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బెదిరింపులు వస్తున్నాయి. ఇక వీసా పెట్టుకున్న వాళ్ళకి తొందరలోనే ఇంటికి కూడా పంపుతారట. వీసా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంత తాత్కాలికంగా దాన్ని కూడా బంద్ చేసిరు. ఇది వెలుగుదిన పత్రిక, ఆంధ్రజ్యోతిని చూసుకుందాం ఒకసారి. గుడిసెలోకి దూసుకెళ్లిన ఇన్నోవా. మైలార్దేవులపల్లిలో కారు బీభత్సం. డ్రైవర్ అతి వేగానికి ఓ కుటుంబం బలి. నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం. తండ్రి కొడుకుల మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. గుడిసెలోకి ఇన్నోవా దూసుకుపోతే పాపం తండ్రి కొడుకులు చచ్చిపోయారట, ఇంకోరికి బాగా దెబ్బలు తాకినాయట. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పును వెలువరిస్తున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవు, పత్రికల్లో వచ్చిన వార్తలు ధృవీకరించని టీవీ ఛానళ్ల వీడియోలను సమర్పించారు. చట్ట ప్రకారం నిలబడే సాక్ష్యాలు ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనని పిటిషన్లు ఆరోపించారు. ఆ విషయాన్ని నిరూపించలేకపోయారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పష్టీకరణ, అనర్హత పిటిషన్ల కొట్టివేత, మైపాల్ రెడ్డి, గాంధీ, ప్రకాష్ గౌడ్, వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డిలకు ఊరట, నేడు మరో 3 ఎమ్మెల్యేలపై తీర్పు, బీఆర్ఎస్లో ఉన్న పార్టీ మారలేదు, స్పీకర్కు ఎమ్మెల్యే కడియం వివరణ. ఇప్పుడు ఈ 5 మంది ఉన్నారు కదా, ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. వాళ్ళు 10 మంది మీరు ఏదైతే ఓట్లు వేసిరో, అంటే మీరు ఏ పార్టీకి ఓట్లు వేసిరు, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిరా 10 మందికి, వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీలో పోయినరా అనేది మీ కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీరు ఓట్లు వేసిరు కాబట్టి, మీ ఎమ్మెల్యేలకు మీరు ఓట్లు వేసిరు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ గారు ఆ విధంగా చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో చెప్పండి. వాళ్ళు పార్టీ మారిరా లేదా అనే విషయం అయితే చెప్పురు, ఒకసారి మేము చూస్తాం. సో ఇక కాంగ్రెస్ కమాలంట. పంచాయతీ ఎన్నికల్లో 3 దశల్లో కలిపి 7,093 సీట్లలో అగ్రస్థానంలో. తుది విడతలోనూ పైచేయి, సగానికి పైగా సీట్లు స్వతంత్రంలో 80% పైగా కాంగ్రెస్ రెబల్సే. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా సొంత గుటికి. వాటిని కలిపితే 64% పంచాయతీలు కాంగ్రెస్ చేతికి. 3,488 చోట్ల గెలుపుతో ఉనికి చాటుకున్న బీఆర్ఎస్, 699 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ బీఆర్ఎస్ రెండింటికి వచ్చింది 33%. మిగిలిన స్థానాలు లెఫ్ట్ పార్టీలు ఇతరులవి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కన్నా ఓటింగ్ ఎక్కువ. ముగిసిన పంచాయతీ ఎన్నికలు, ఓటెత్తిన గ్రామీణులు. 3వ విడతలో 85.77% పోలింగ్ అయితే నమోదైంది. 22న ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు కొత్త సర్పంచులు. సో జనవరిలో మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఫలితాలతో జోష్లో కాంగ్రెస్ పట్టణాల్లో కూడా పట్టు చాటుకునే యోచన అయితే చేస్తున్నారంట. మరి ఇంకా 2 నెలల టైం ఉంది. 2 నెలల టైం ఉంది. మున్సిపల్ సంబంధించి కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీని మీద కూడా ఈ డీలిమిటేషన్ సంబంధించి ఇది మళ్ళీ కోర్టు కూడా వేయింది. సో ఈ కొలిక్కి వచ్చినాకనే అయితే ఇక ఇప్పట్లో అయ్యే పరిస్థితి లేదు. 8 నెలల్లో రాబడి 1,66,785 కోట్లంట. నవంబర్ నాటికి లక్ష్యంతో చేరుకున్నది 58.55%. పన్నుల ద్వారా 1,04,43 కోట్ల రాబడి. అప్పుల సేకరణ 108% పెరుగుదల. 7 నెలల్లో వ్యయం 1,54,499 కోట్లు. కాగ్ నివేదిక అయితే ఇచ్చిందంట. మన రాష్ట్రానికి సంబంధించి అప్పులేంది, ఆస్తులేంది, సో దానికి సంబంధించిన మొత్తం వ్యవహారం కూడా కాగ్ అయితే 24 గంటల్లో వార్డుల వారి జనాభా లెక్కలు, గణాంకాలు బహిరంగపరచాలి. వివరాలు ఉండి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడం అర్థం కాలేదు. వార్డుల వారీగా ధృవీకరించిన భౌగోళిక స్వరూపం కూడా ప్రజలకు తెలపండి. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్లలో హైకోర్టు తీర్పు. డీలిమిటేషన్ అడ్డుకునేలా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వని ధర్మాసనం. అయితే ఈ 150 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి కదా, వీటిని 300కు చేర్చే ఆలోచనలో ఉన్నారు. 300కి చేస్తే మరి ఏ వార్డుల ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎక్కడెక్కడ దీనికి సరిహద్దులు, ఇవంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పేసి హైకోర్టు అయితే చెప్తుంది. గవర్నమెంట్ కు తెలిపినటువంటి పరిస్థితి. భాషా బోధనలో తెలంగాణ బేస్. రాష్ట్రంలో వినూత్నంగా ప్రయోజనాలు. మాతృభాష ఆధారంగా బహుభాషల బోధన. ఆదివాసీ భాషల్లోనూ కథలు, పుస్తకాల అనువాదం. 9 భాషల్లో నిఘంటువులకు రూపొందించిన ఎస్సీఈఆర్టీ తెలంగాణకు యునెస్కో కితాబు. భాష బోధనలో తెలంగాణ బేస్ ఉందట. తెలంగాణలో మంచిగా బోధిస్తున్నారట. ఒక్క విద్యార్థి లేని పాఠశాలలు రాష్ట్రంలోనే అత్యధికం. 2024-25 సంవత్సరంలో 5,149 సర్కారీ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్. వాటిలో 2,081 బడులు తెలంగాణలోనే. తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ కేంద్రం వెల్లడి. చూసుకో, 2,000 స్కూళ్ళల్లో అసలు ఒకళ్ళు కూడా చేరతలేరు. విద్యార్థులు లేరు. అంటే విద్యార్థులు లేరంటే దాని అర్థమైంది ప్రభుత్వ వైఫల్యం అన్నట్టు. అక్కడ ఎట్లాంటి సౌకర్యాలు లేవు, మంచినీళ్ళు లేవు. సో అలాంటి సౌకర్యాలు ఉండకపోవడం వల్లనే పిల్లలు చేరని పరిస్థితి అట్లే కనిపిస్తుంది అక్కడ. నేటి నుంచి 4 రోజులు భీకరమైన చలి అంట. సంగారెడ్డి జిల్లాలో కోహీర్లో 15 రోజులుగా 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయంట. సో చలి అయితే చాలా ఎక్కువగా అవుతుంది. మరి రాబోయే 4 రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా చలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందంట. రైట్, ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించినవి. ఇక దిశ పత్రిక వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. పల్లెపోరు అస్తం జోరు. 3 విడతల్లోనూ సత్తా చాటిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు.
రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనకు అండగా నిలిచిన గ్రామాలు, అధికార పార్టీకి 200 సీట్లు, 1 వంతు సాధించిన బీఆర్ఎస్, బీజేపీ, చాలా చోట్ల గట్టి పోటీ ఇచ్చిన గులాబీ పార్టీ, మెదక్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ స్థానాలు కైవసం, గతం కన్నా మెరుగుపడిన కాషాయ పార్టీ అంటూ ప్రధాన వార్త అయితే అన్ని పేపర్లో అయితే కనిపిస్తూ ఉంది. రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు. 22వ తేదీ వరకు శీతాకాల విడిది. రేపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల జాతీయ సదస్సుకు హాజరు. సో ఇక్కడ కూడా అదే ఉంది ప్రధాన వార్త. అనర్హత పిటిషన్లు కొట్టివేత, పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఆరోపణలు తోసిపుచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిరాకరణ. ప్రకాష్ గౌడ్, గూడెం, అరికపూడి, తెల్లం బండ్లకు క్లీన్ చిట్. నేడు మరో 3 ఎమ్మెల్యేల విషయంలో తీర్పు. సో నేను కాంగ్రెస్లో చేరలేదు అని చెప్పేసి కడియం శ్రీహరి అయితే అంటున్నారు. సో ఈరోజు తీర్పు ఏమొస్తుందని చెప్పేసి రేపు మాట్లాడుకుందాం కడియం శ్రీహరి గురించి. 4వ T20 రద్దు, అధిక పొగమంచే కారణం. ప్రస్తుతం 2-1 అత్యధికంలో భారత్. రేపటి నుంచి T20 గెలిస్తే సిరీస్ ఇండియాదే. పల్లెపోరు అస్తం జోరు. హైదరాబాద్కు రాష్ట్రపతి. బయోమెట్రిక్తో యూపీఐ చెల్లింపులు. దేశీయ మార్కెట్లలో ప్రారంభించిన అమెజాన్. ఫోన్లో పిన్ ఎంటర్లకు బదులు ఫేస్ స్కామ్ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా ఈజీ పేమెంట్. కేవలం 5,000 లావాదేవీలకు పరిమితం. ఇక పాస్వర్డ్ కాకుండా మన ఫేస్ పెట్టిన అవుతుందట, లేకపోతే తమ్ము పెట్టినా కూడా అదే పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు అట. ఇట్లయితే చాలా కష్టం. పాస్వర్డ్ అంటే ఎవరికన్నా ఇచ్చి అడిగిపోయి పైసలు కొట్టి రాపో అని చెప్పేసి పాస్వర్డ్ చెప్తాం, కానీ వీళ్ళ తమ్ము పెట్టినాం అనుకో మనమే పోవాలి. ఫేస్ ఉందనుకో మనమే పోవాలి. నోరు విప్పని ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఎస్ఐబి మాజీ చీఫ్ మౌనం. నేటితో ముగియనున్న కస్టడీ విచారణ. రేపు సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక. ఎందుకు ఇప్పుతాడు మంచిగా పెళ్లి కొడుకు చూసుకుంటున్నట్టు చూసుకుంటారు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం అనుకో కథం అయిపోతుంది అలా టైం పాస్ అంతే. ఎన్ఐసి ఈమెయిల్నే వాడండి, ఉత్తర ప్రత్యుత్తరాలు దాని నుంచే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సర్కార్ ఆదేశం. డేటా రక్షణ, గోప్యత, సైబర్ దాడుల నుంచి రక్షణ కోసం. సో మరో 5 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అంట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. జాబితాలో బుర్కీనా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియా, మరో 15 దేశాల ప్రయాణికులపైన ఆంక్షలు. లిస్టులో పాలస్తీనా ప్యాసింజర్స్ సైతం అంట. సో ట్రంప్ మాత్రం మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటాడు. ఆయనకు ఏది తీసుకుంటే ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తుంటాడు అన్నట్టు. సో ఇక వెండి ధర పైకి అంట. ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన సిల్వర్. ఒక్కరోజే 11,000 పెరుగుదల. కిలో వెండి ధర 2,22,000. ఈ ఏడాదిలో ఏకంగా 135.34% అయితే పెరిగిందట. స్వల్పంగా పెరిగిన బంగారం అంట. ఇక మరి ఒక్కరోజే 11,000 రూపాయల బంగారం అయితే పెరిగింది కిలోకు. ప్రస్తుతం 2,22,000 రూపాయలు అయితే బంగారం అయితే పలుకుతుంది. సో ఇక శాంతి భద్రతలో సహజ భాగస్వామ్యులు. భారత్ ఇథియోపియా సంబంధాల భేష్. సింహాల దేశం పనితీరు అద్భుతం అంట. ఇక్కడ ఉంటే సొంతింట్లో ఉన్నట్టే ఉంది. డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజు. గ్లోబల్ సౌత్తో ఎవరికి వ్యతిరేకం కాదు. ఇథియోపియా పార్లమెంట్లో ప్రధాని మోదీ అయితే చెప్తా ఉన్నారు. ఇథియోపియాలో ఆ పార్లమెంట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మోదీ గారు. ఇక్కడ ఉంటే మరి భారత్లో ఉన్న ఫీలింగ్ అంటే సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పేసి కూడా అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక బుర్కా వేసుకోలేదని భార్య పిల్లల దారుణ హత్య. తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి ఇంట్లో గొయ్యి తీసి పాతిపెట్టిన వైనం. యూపీలో దారుణ ఘటన. ఓవర్నియం ఏం దుర్మార్గం ఆయన. మతం నెత్తికెక్కుతుంది. అన్ని మతాలు కూడా నెత్తికెక్కుతున్నాయి. అన్ని మతాలు మతం కోసమే అయిపోయింది. బతుకు కోసం మతం కాదు, మతం కోసమే జీవించాలి, మతం కోసమే చచ్చిపోవాలి. అది అన్ని మతాలు అట్నే చేస్తున్నాయి. ఇక నిన్న మొన్న ట్రోల్ అవుతున్నాయి క్రిస్టియన్ వాళ్ళ అయితే. ఏసయ్య భుజం మీద చేసి రా ఇంట్లోకి పోయి మాట్లాడుకుందామంటే లేదు అన్నం వండాలంటే 2 దూతలను పంపిస్తున్నా, 2 దూతలు వచ్చి అన్నం వండుతారు కానీ నువ్వైతే రా మనం మాట్లాడుకుందామని ఇంట్లోకి తీసుకుపోయిండట. పిచ్చెక్కుతుంది మతం. ఇదేం పిచ్చో నాకు అర్థం కావట్లే. ఈ కేవైసీ లేకపోతే సన్న బియ్యం కట్టంట. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు కూడా బంద్. ఈ నెలాఖరులోపు లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలి. 5 ఏళ్ల లోపు పిల్లలకు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇక పోయి లైన్ కట్టాలి. ఇక రేషన్ షాప్ల దగ్గర పోయి లైన్ కట్టి ఇక రేషన్ అవి తీసుకోవాలి. ఇది అంతే. ఇక ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులే. ఇక ఈ కేవైసీ చేసుకుంటారు. ఈ లాస్ట్ వరకే పెట్టాలని ఏముంది. ఇప్పుడు 10 రోజులే ఉంది అంటే ఈ 10 రోజులలో పెట్టకపోతే ఇక సన్న బియ్యం ఇయ్యరా. ఇక ప్రభుత్వ పథకాలు కూడా కట్ చేస్తారంట. అలాగే ఎంతసేపు వాళ్ళు ప్రభుత్వ పథకాలు ఎట్లా కట్ చేద్దామని, ఎవరోని ఎట్లా కోత విద్దామని చూస్తున్నారు తప్ప ప్రజలకు అవసరమైన పనులు చేస్తున్నారని అయితే అనిపిస్తలేదు. మరి ఆడ నిరాయుధులైన మావోయిస్టుల అరెస్టు అక్రమం. అదుపులోకి తీసుకున్న
16 మందిని కోర్టులో ప్రవేశపెట్టాలి. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రతినిధి జగన్ పేరిట లేఖ. 11 మంది మావోయిస్టులు సరెండర్ అయినంట. మావోయిస్టులు ఎర్రగొల్ల రవి ఎక్కడ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తుంది. వీళ్ళను పట్టుకున్నారట, 16 మందిని ఇప్పటిదాకా కోర్టులో పెట్టలేదు. మరి వాళ్ళు ఏడున్నారు, ఏమైంది, ఏంది అని చెప్పేసి వాళ్ళు అరెస్టు అక్రమం మీరు కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి నిన్న ఒక లేఖ కూడా విడుదల చేసిర్రు వాళ్ళు. విల్లా కొంటనే ఉస్మాన్ కుంట యాక్సెస్ సిఎస్ఆర్ స్కీమ్ కింద డెవలప్మెంట్ పేరుతో చెరువు స్వాధీనం, చేసిన ఖర్చుకు తిరిగి రాబట్టేందుకు రియల్ వ్యాపారం, కుంటను సొంత ఆస్తిలాగా భావిస్తూ జోరుగా విల్లాల అమ్మకాలు, దుండిగల్ ప్రణవ్ గ్రో పార్క్ కొత్త దందా, లేక్ వద్దకు రానివ్వడం లేదంటూ స్థానికుల ఆందోళన. దుండిగల్ ప్రణవ్ గ్రో పార్క్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్పొరేట్ బాధ్యతను బూచిగా చూపించి చెరువు అభివృద్ధి చేస్తామని ఒప్పందం చేసుకోగా ఏకైక చెరువు పేరునే ఏకంగా మార్చారు. అంతటితో ఆగకుండా చెరువును తమ సొంత ఆస్తిలా చూపిస్తూ ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువును అభివృద్ధి చేయమని ఒప్పందం చేసుకుంటే ఆ చెరువును చూపించి దాని పక్కన విల్లాలు కట్టి లేక్ వ్యూ అంటారు కదా, దాన్ని పెట్టి దీన్ని చూపించి అంటే వీళ్ళు ఒక విధంగా ఈ చెరువు కూడా మనదే, ఈ చెరువు కూడా దీంట్లోనే ఉంది అని చెప్పి ప్రయత్నం చేస్తారు. అక్కడ ఇది గవర్నమెంట్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి. కానీ ఇప్పుడు ఎవరికి పోయే పరిస్థితి లేదు, అక్కడికి స్థానికులను కూడా రాణిస్తలేరంట. ఆ విల్లాలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళే పోతున్నారు. అంటే ఇక రానే ఆ చెరువు కూడా మొత్తం మాదే అని చెప్పేసి అంతే, దాన్ని పేపర్లు కూడా సృష్టించుకొని ఇక మాదే అని చెప్పేస్తారు. దాన్ని స్విమ్మింగ్ పూల్ చేస్తారు అట్లా. ఇది దిశ పత్రిక, ఈనాడు చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ తీన్మారంట. పంచాయతీ ఎన్నికల 3వ విడతలోనూ పైచేయి, మొత్తంగా 56% సర్పంచ్ స్థానాలు కైవసం, 30 జిల్లాలో ఆధిక్యం. 2వ స్థానంలో బారాస భాజపాకు 688 సీట్లు, తుది విడతలో 85.77% పోలింగ్, 3 విడతల్లో కలిపి మొత్తం 85.3% అయితే పోలింగ్ నమోదైందంట. కాంగ్రెస్ తీన్మార్ కొడుతుందంట. 3 విడతల్లో తీన్మారంట. బొల్లారం చేరుకున్న రాష్ట్రపతి గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందజేస్తున్న మంత్రి సీతక్క, చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు. ఇక 5 శాసనసభ్యులపై అనర్హత పిటిషన్ల కొట్టివేత, సభాపతి గడ్డం ప్రసాద్ తీర్పు, బాలస ఎమ్మెల్యేల ఫిర్యాదును తోసిపుచ్చిన స్పీకర్, త్వరలో మిగిలిన వారిపై నిర్ణయం అయితే తీసుకుంటారంట. ఏప్రిల్ నుంచి కొత్త డిస్కామ్, అప్పులు 9,000 కోట్లు, ఆస్తులు 4,929 కోట్లు, వ్యవసాయం, ఎత్తిపోతలు, తాగునీటి పథకాల అందులోకి, నిర్వహణకు 600 మంది ఇంజనీర్లు, 1,340 మంది సిబ్బంది అవసరం, రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు. జీరాంజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు రేపు, వివిధ సంఘాల నిర్ణయం. రాష్ట్రంలో 21న జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు, జీరాంజీ దాంట్లో గాంధీ పేరును తొలగించి కొత్త చట్టం తీసుకొచ్చారు కదా పార్లమెంట్లో, సో దానికి సంబంధించి రేపు నిరసనలు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీలు. గాంధీ విగ్రహాల వద్ద 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు రైల్వే శాఖలో సిద్ధం చేస్తారంట. 10 గంటల ముందే మీరు ఏంది మీ ఉన్నదా లేదా, మీ సీట్ టికెట్ కన్ఫర్మ్ అయిందా కాలేదా అని చెప్పేసి 10 గంటల ముందు నుంచే చూసుకోవచ్చట. ఇక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ అంట కేటీఆర్ అంటున్నారు. న్యాయ పోరాటం చేస్తామన్న బారాస ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్ వీళ్ళంతా చెప్తున్నారు. వీళ్ళందరూ మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మరి హైకోర్టుకు వెళ్తే మరి ఏమన్నా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు పశ్చిమ బెంగాల్లో 2021లో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆ టీఎంసీ పార్టీలో చేరిండు ముకుల్ రాయ్ అనే ఎమ్మెల్యే. చేస్తే వీళ్ళు ఏం చేసారు, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా మనకు కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసారు అనమాట. సో ఈయన మీద బీజేపీలో చేరిన తర్వాత మరి టీఎంసీలోకి పోయిండని చెప్పేసి చేస్తే కోర్టు విచారించిన తర్వాత రీసెంట్గా మనకు 1 నెల క్రితం ఆయన పైన డిస్క్వాలిఫై చేసింది. అంటే ఎమ్మెల్యే పదవి లేదు ఇంకా ఆయనకు, ఎమ్మెల్యే పదవి పోయింది. సో ఆ రైట్ కూడా హైకోర్టుకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కేసు అయితే ఇప్పటికైతే ఏం అయిపోదు, ఇంకా ముందు కూడా వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు కాబట్టి ఇది విచారణ అయితే ఇంకా జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా జరుగుతుంటుంది. సో నిన్న ఈ ఉమెన్స్ కాలేజ్ సంబంధించి క్యూనిస్ అసలు ఏం జరిగింది అని చెప్పేసి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, వీరనారి చాకలేలమ్మ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది అని చెప్పేసి పిల్లలతో మాట్లాడడం జరిగింది. అట్నే ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఏమంటున్నారంటే అసలు మాకే ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ రాలేదు, మాకు రాకుండా డైరెక్ట్ షీ టీం వాళ్ళకి వెళ్ళిర్రు,
అసలు వెళ్ళింది కూడా మా పిల్లలా కాదా, Yes. ఇందులోనే చదువుతున్నారా లేదా కూడా నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతుంది ప్రిన్సిపాల్. ఇక వీళ్ళని అడిగితే మా ప్రిన్సిపాల్ కనీసం ఒక్కసారన్నా మీటింగ్ పెట్టదు, మాతో ఒకసారి మాట్లాడదు, మా అవసరాలు ఏంటి, మా ఇబ్బందులు ఏంటి ఇవేవి పట్టించుకోరు, సీసీ కెమెరాలు పనిచేయవు, ఇక్కడ వచ్చే షూటింగ్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు. ఇక ఎవరో ఏదో సినిమా అనుపమ ఇంకెవరో కార్తిక్ ఎవరో వస్తే వాళ్ళు ఆ కెమెరామ్యాన్లో మరి బౌన్సర్లు ప్రభాస్ సినిమా ఈ షూటింగ్లు అవుతుంటే వాళ్ళు వచ్చి చుట్టూ ఆడపిల్లలేనా, ఇంకా దాంట్లో బౌన్సర్లు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కదా, సినిమా అంటే ఎంత ఆడవాడి ఉంటుంది, వీళ్ళంతా ఆడపిల్లల్ని వేరే విధంగా చూడడం, ఇబ్బంది పెట్టడం. అసలు ఈ విద్య కాలేజీలలో పర్మిషన్లు ఇవ్వడం ఏంది అసలు? అంటే ఇది ఒకటి ఉంది మహల్ ఎంత కనవాడేది, ఓకే, ఇలా సినిమాలు జరుగుతాయి కదా, సో అప్పటి నుంచి కూడా సినిమాలు జరుగుతున్నాయి, అందుకు ఈ షూటింగ్ కోసం అని. ఇక ఆయన ఎవరు, వినోద్, ఎవరైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టిన మెస్సు నడిపించే వ్యక్తి ఉన్నాడో, మెస్ ఇన్ఛార్జి వినోద్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు, పోలీసులు చర్యలు తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఏదేమైనా ఉమెన్స్ కాలేజీలలో కొంత సెక్యూరిటీ పెంచాలి, సీసీ కెమెరాలు పెంచాలి, పిల్లలతోని ప్రిన్సిపల్ నెలకోసారన్న కనీసం మాట్లాడాలి, నెలకోసారన్న అమ్మ మీ ఇబ్బందులు ఏంది, మీ అవసరాలు ఏంది, ఇవి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇవి నేను మేము పోయి మాట్లాడేదాకా ఇప్పటి వరకు మాతో మీటింగ్ పెట్టింది లేదు, మాతో ముచ్చట పెట్టింది లేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఆ వినోద్ అంటే ఆయన మంచి ఆయనే అని చెప్పేసి మీరు కింద కామెంట్లలో పెట్టాలని చెప్పేసి జూనియర్లను ఫోర్స్ చేసి మరి కింద కామెంట్లు పెట్టిస్తున్నారట. ఇక ఒక దొంగను కాపాడటానికి మళ్ళా ఆడపిల్లల్ని అడ్డు పెడుతున్నారు. ఇక పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి వినురు, ఇది మన దాంట్లో ఉన్నది. ఇలా అయిన న్యూస్ ని కూడా ఫేక్ న్యూస్ అని మమ్మల్ని ఫోర్స్ చేసి పెట్టమంటున్నారు అక్క, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని. మా ఏబీపీ ఒక అమ్మాయి శ్రావణి అని ఉంది, ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, ఇలా అయిన న్యూస్ ని కూడా ఫేక్ న్యూస్ అని మమ్మల్ని ఫోర్స్ చేసి పెట్టమంటున్నారు అక్క, మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని మా ఏబీవీపీ వాళ్ళు ఫేక్ న్యూస్ అని చెప్పేసి పోస్టులు పెట్టుర్రి, కింద కామెంట్లు ఆయన మంచోడు అని చెప్పి పెట్టుర్రి అని చెప్పేసి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నారంట జూనియర్లను. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు పని చేయట్లేదు, సీసీ కెమెరాలు లేవు అని చెప్పేసి ఉన్నవి 3 కెమెరాస్ అంట, ఆ 3 కెమెరాస్ లో కూడా ఒక్కటి కూడా పని చేయట్లేదంట. అసలు వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏవి లేవు, అసలు విమెన్స్ హాస్టల్లో మెన్ ఎందుకు అపాయింట్ చేశారని చెప్పేసి స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వినోద్కి ఏమన్నా రాజకీయ పార్టీ ఏమన్నా అట్లా ఏమన్నా పలుకుబడి? లేదు, నాకు తెలియదు. అది తెలియదండి, కాకపోతే వాళ్ళు ఏమంటారు, నేను కూడా హాస్టల్లోనే ఉండేది, కాకపోతే నేను బిఏ హాస్టల్లో ఉండేది, తను బిఎస్సి వాళ్ళతో ఉండేది, ఎక్కువ పరిచయం ఏం లేదు, బట్ అక్కడ కనిపిస్తుండే అప్పుడప్పుడు. దానికి మించి అది చేసింది ఏం లేదు. అండ్ మీరు అడిగినారు అది నిజమేనా కాదా అని అంటే, నిజం అయితేనే కదా. ఇప్పుడు ఒకరి పైన అలిగేషన్ వేసేసి వాళ్ళని ఏదో చేసేయాలని మాత్రం ఎవరు అనుకోరు కదా. సో అది నిజం కాబట్టి తను ధైర్యంగా బయటికి వచ్చి అది అందరితో చెప్పింది, షీ టీమ్ వాళ్ళతో చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చి ఆయన పైన యాక్షన్స్ తీసుకున్నారు. మేనేజ్మెంట్కి ఏం అవసరం అతన్ని రక్షించాలి? మేనేజ్మెంట్కి ఏం అవసరము అని అంటే, అది ఎవరు ఇంత కేసు పెట్టింది వాళ్ళ కాలేజీలో చదివేటోళ్ళైనా వాళ్ళ హాస్టల్ పిల్లలైనా కాదని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రిన్సిపల్ గారికి స్పష్టత లేదు. ఇట్లా నడుస్తుంది ఉమెన్స్ కాలేజీలల్లో సంగతులు అన్నట్టు. క్లోజ్ ఆ ఫుల్ వీడియో చూడు, మొత్తం వాళ్ళ ఇబ్బందులు ఏంది వాళ్ళ ఛానల్లో ఉంటుంది మొత్తం, అది ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇవన్నమాట మార్నింగ్ న్యూస్లోని వార్తలు విశేషాలు. సో ప్రతిరోజు కూడా మనకు 8 గంటలకైతే మనకు శనార్థి తెలంగాణలో మనకైతే న్యూస్ అయితే టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. సో అట్లాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఎందుకంటే మాకు ఏం చేయాలి ఏంటి అని మీ కామెంట్స్ కూడా మొత్తం చదువుతూ ఉంటామనంటే, రీసెంట్గా ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు ఏ పార్టీకి ఓటేసిరు, ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మేము చూస్తాం. సో ఇదన్నమాట ప్రధాన వార్తలు విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.